కాపరిని పెట్టుకుంటాడు కూడిచ్చి ఆయనకి ఫుడ్ పెట్టడానికి కూడా వంట మనిషికి చెప్తాడు అన్నం పెట్టాలని. ఒకరోజు మస్తు ఆకలి అవుతుంది ఆయనకి. అబ్బాయి అమ్మ అన్నం పెట్టండి, నీకు ఎందుకు వంట మనిషి డబ్బిస్తే గట్ల ఉంటుంది, మనది అంటే వేరే ఉంటుంది. నీకు అన్నం ఎందుకు పెట్టాలి అంటుంది వంట మనిషి. టైం లేట్ అయింది, నువ్వు టైంకి వస్తుందా వెళ్తా లేకపోతే లేదు అంటాడు. అంటే అప్పుడు నాకు కొంచెం గంజన్న పోయమ్మ ఆకలి బాగేస్తుంది, జంగలంతా విరిగొచ్చి కొంచెం పోయి అని అడుగుతాడు. అడిగితే నీకు పెట్టనే పెట్టుకోని గంజి వయ్యా నేను అన్నం పెట్టాను, టయానికి వస్తుంది పెడతా లేదంటే లేదు అని కోపడిస్తుంది. మనకి విరక్తి అంటే కొంతమంది మనస్తత్వం చిన్నగా సూక్ష్మంగా ఉంటుంది. విరక్తి కలిగి ఆ గోవులను వదిలిపెట్టి వేరే దారి సిటీకి వెళ్తాడు. ఇప్పుడు మనంగా సిరిసిలకు వచ్చినట్టు వస్తుంటే అక్కడ ఒక గురువు కనిపిస్తుంది. ఏంటి బాబు ఎటు వెళ్తున్నావు అంటే ఆకలి బాగా వేస్తుంది, నాకు ఎవరు అన్నం పెడతలేరు అంటుంది. ఆ గురువు తీసుకుపోయి ఒళ్ళో కూర్చుని పెట్టుకొని అన్నీ పరిచారకులు ఉంటారు కదా శిష్యులు, ఇప్పుడు వాళ్ళందరూ తీసుకొచ్చి ఆహార పదార్థాలన్నీ ఇస్తారు, తినిపిస్తారు. ఇచ్చినాక అబ్బా అంటే ఆత్మారాముడు ఆకలైనప్పుడు ఏది మనసులో పట్టేది సొసైన్స్తుందా, మన మనసు అంతా దీని మీదనే ఉంటుంది. అందుకే పత్రిజీ ఫస్ట్ అన్నం పెట్టాలి, కడుపుకు ఆహారం ఇచ్చినాకనే ఏదైనా కడుపు నిండాలి. ఆత్మారాముడు సంతోషపడితే ధ్యానం చేయగలుగుతాం, కూర్చోగలుగుతాం, చెప్పగలుగుతాం. సరే మరి ఏంటి బిడ్డ నీ లక్ష్యం అంటే అయ్యే నాకు ఎవరు అతిగత లేదు, నేను పశువులకు రాసిన ఆహారం పెట్టి ఏదైనా ఇస్తుంటే సరే అని అన్ని క్రమశిక్షణ నేర్పిస్తారు. ధ్యానము సజ్జన సంగతి ఆశ్రమం కదా నేర్పించినాక ఆయన కాశీ పీఠాధిపతులు అవుతాడు. ఆయన గురువు చెప్పిన మార్గంతో ఇప్పుడు మనం ఇవన్నీ నేర్చుకుంటున్నాం కదా ధ్యానం. అట్లనే ఆయనకు ఆ గురువులందరూ సందేశం అంటే బోధి మీరు ఒక మేడం పిల్లలకు నేర్పిస్తే వాళ్ళు ఎంత పరిప్రకృతి చెందుతారు. ఆయన కాశీ పీఠాధిపతులు అయిన తర్వాత కొన్ని సంవత్సరాలు పడుతుంది, పెద్దగా యవ్వనం అవుతుంది, 20 సంవత్సరాలు అవుతుంది. వచ్చిన తర్వాత ఆ పండితులే మనం పిలవమా రావాలి సజ్జన సంగతి మా ఇంటి చెప్పాలని ఆ ఊరికి పిలుస్తారు. ఆయనకు తెలుసు ఆ ఊరు నుంచి వచ్చిన ఎక్కడ పెరిగిన ఇక్కడ బాల్యం తెలియదు కదా. సరే అన్ని పిండి వంటలు, స్వీట్లు, పులిహోర అన్ని రకరకాల ఐటమ్స్ అతను చేపిస్తాడు. వీళ్ళు యజమాని ఫస్ట్ చేపించిన తర్వాత ఆయన ఏం చెప్తున్నాడు, ఆయనకు నవ్వొస్తుంది, అస్సలు ఆగుతలేదు. ఎవరికి అంటే చిన్నప్పుడు అతను కలిసిందని ఎట్లా అనిపిస్తుంది అబ్బా నేను ఒక పొజిషన్ నుండి వచ్చేసరికి ఇక అది పరిచారకులు అన్ని పెట్టి ఆయన ఎదుర్కొంటున్నారు అన్నట్టు. ఇంటికి తీసుకుపోయి ఇవన్నీ చేసిన తినండి అని తినిపిస్తాను. ఎందుకు నవ్వుతున్నావు అని పెద్ద మనిషి అడుగుతాడు. అడిగితే నేను ఎవరో నీకు తెలుసా అని ఈ బాబు అంటాడు, బాలుడు కాపరి. అంటే నాకు తెలియదు స్వామీజీ, మీరు రావడం మా జన్మ ధన్యమైంది. పండు వండిపోయింది ఆయన. ఈయన ఎక్కడ ఆయన ఎక్కడ నాకు తెలియదు, మీరు మహాత్ములు రావడం మా అదృష్టం, మా ఇంటికి వచ్చి అతిథులు మీరు దేవునితో సమానం, ఇలా జన్మ ధన్యమైంది, మీరు ఇది తినండి అంటే లేదు చెప్పు ఎందుకు నవ్వినవో చెప్పు అని అడుగుతున్నాను. నేను నీ శిష్యున్నే, నీ కింద జీతం ఉన్నా, నీ యొక్క ఆవులని నీ పశువులని కాపాడిన కాస్త నాకు అన్నం పెట్టమంటే వంట మనిషి ఇలా చేసింది, నాకు విరక్తి కలిగి నేను అక్కడికి వెళితే అక్కడ ఒక మహర్షి అంటే ఒక గురువు దొరికిండు. ఆ గురువు వల్ల నాకు అన్నం పెట్టిండు, వాళ్ళన్నీ విద్యా బుద్ధులు ధ్యానం అన్నీ నేర్పించారు. ఇలా నీకు కాశీ పీఠాధిపతి అయ్యి నీ దగ్గర ఉన్న స్థాయి చూసిన ఒక గురువు అనేవాడు కరెక్ట్ దొరికితే మనిషి ఎట్లా ఎదిగిపోతాడు, ప్రపంచానికి పీఠాధిపతి. ఇప్పుడు మనం చూస్తున్నాం కర్ణాటక వేరే స్టేట్ల గురువులకు చూస్తలేమా అట్లా. అంటే మంచి నేర్చుకు ఇది ఒకటి మనకు సద్మార్గం. ఇది మనం వెలగట్టలేమబ్బా. మనం ఏమనుకుంటాం టైం వేస్ట్, ఇది వేస్ట్, అది వేస్ట్ అనుకుంటాం. అలా కాదు, ఇంత మంచి విద్య ఇది దొరకాలంటే పూర్వజన్మ సుకృతం కావాలి. అప్పుడంటే అబ్బా నువ్వు నా దగ్గర వెళ్ళి నువ్వు ఇంత పెద్దగైనవా అని పాదాలు గట్టిగా పట్టుకుంటాడట, నన్ను ఈ విముక్తి చేయి అని వేడుకుంటాడట. నేను కాదు ఆ అఖిలాండ బ్రహ్మాండ నాయకుడే, ఆ కృష్ణ పరమాత్ముడే, నాదేం లేదు, మీరే పెద్ద అని ఆయన కూర్చుని పెట్టాడు. కృష్ణ మానవత్వం మర్చిపోలేదు, మీరే పెద్దవాళ్ళు, మీరు కూడా సద్భావం ఉండబట్టుకుని ఇలా నేను ఒక గురువుగా మీ దగ్గరికి వచ్చిన. లేకపోతే ఇప్పుడు ఆయనకి మంచితనం లేకపోతే 20 సంవత్సరాల తర్వాత ఆయన దగ్గర నిలబడునా అప్పుడే సజ్జన సాంగత్యం గంట అవసరం మనిషికి. మనం రోజు 3 కూడా ఎట్లా తింటామో పత్రిజీ ఒక్కడే చెప్పిండు.